అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంతని బోయనపేట గ్రామంలో ఈరోజు దాదాపుగా 70 మంది సిబ్బందితో గవర్నమెంట్ సిపి ఎం శ్రీనివాసులు గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు వచ్చి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో ప్రతి ఒక్క ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, అనుమానితులు ఎవరైనా ఉన్నారా అనేది అందరిని పరిశీలించడం జరిగింది. దాని తర్వాత అందరి ఇళ్లలో కూడా చెక్ చేసిన దాంట్లో చాలామందికి బండ్లు ఉండడం, టూ వీలర్లకి వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా, అదేవిధంగా నెంబర్లు లేకుండా ఉండడం గమనించి అందాజా ఒక 50 బండ్ల వరకు తీసుకొని సీజ్ చేయడం జరిగింది. ఈ 50 బండ్లకు కూడా వాళ్ళు సరైన ఆధారాలు చూపించి వాళ్ళ బండ్లను తీసుకుని వచ్చి ఏదైతే ఆధారాలు లేకుండా ఉన్నటువంటి బండ్లు ఉన్నాయో అదేవిధంగా 3 ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది. 3 ఆటోలకు కానీ ఈ బండ్లకు కానీ వాళ్ళు ఆధారాలను చూపించని క్రమంలో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్న యువతకి అందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. యువతలందరూ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. యువత ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఆ మార్పు రావాలని, ఆ గంజాయికి బానిసగా కావద్దని, వేరే ఏ మత్తు పదార్థాలకు బానిసలుగా కావద్దని, అదేవిధంగా ఎటువంటి సమాచారం ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం ఉన్నా కానీ ఫ్రీగా వాళ్ళు డైల్100కి కాల్ చేసి మాకు సమాచారాన్ని అందించవచ్చు. వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచేసి మేము ఆ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీని ఈ ఏరియాలో లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన యువతకి అదేవిధంగా పబ్లిక్ అందరికీ కూడా ఈ యొక్క జాగ్రత్తల్ని వివరించి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.